పేర్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము. ఆది కాండం నుంచి మనం ఒక్కొక్క స్త్రీని మనం వివరిస్తూ వస్తూ ఉన్నాము. మొదటిగా మరి మీరు ఎంతవరకు నేర్చుకున్నారో చిన్న ప్రశ్న, తర్వాత వాక్యంలోకి వెళ్దాం. మొదటి బైబిల్ గ్రంథంలో మొదటి స్త్రీ ఎవరు? గట్టిగా చెప్పాలి, వెనకన ఉన్నవారు కూడా. బైబిల్ గ్రంథంలో మరి ప్రతి వారం కూడా వింటూ ఉన్నారు కదా, వారానికి ఒక స్త్రీ గురించి మనం వివరిస్తూ వస్తూ ఉన్నాము. మొదటి స్త్రీ ఎవరని చెప్పుకున్నాము? అవ్వ. రెండవ స్త్రీ పేరు మాత్రమే సరిపోదు, ఆ భర్త పేరు కూడా కావాలి నాకు. అవ్వ ఎవరి భార్య చెప్పాలమ్మా? అవ్వ ఎవరి భార్య? ఆదాము భార్య, రైట్. శారా అబ్రహాము భార్య. తర్వాత ఎవరు? హాగరు. హాగరు ఎవరు భార్య? హాగరు కూడా అబ్రహాము భార్యనే. అయితే మనము ఎంతమంది గురించి నేర్చుకున్నాం? ముగ్గురు గురించి నేర్చుకున్నాం. అయితే ఈ బైబిల్ గ్రంథంలో పేర్లు లెక్కించబడుతున్నటువంటి ఒక్కొక్క స్త్రీ గురించి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. వారి గుణగణాలు కూడా మనం ఏం చేస్తున్నాం? నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. అవ్వ ద్వారా మరి మీరేమి నేర్చుకున్నారో, శారా ద్వారా ఏం నేర్చుకున్నారో, హాగరు ద్వారా ఏం నేర్చుకున్నారో, ఈరోజు ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తర్వాత స్త్రీ ఎవరెవరికైనా తెలుసా? బైబిల్ గ్రంథంలో లెక్కించబడినటువంటి తర్వాత స్త్రీ ఎవరో తెలుసా? అబ్రహాము భార్య గురించి విన్నాము. అబ్రహాముకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడి పేరు ఇస్సాకు. ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కాను గురించి ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. ఎవరి గురించి? అబ్రహాము తర్వాత అబ్రహాం గురించి నేర్చుకున్నాం కదా. అబ్రహాం భార్య గురించి నేర్చుకున్నాము. ఈరోజు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు భార్య అయినటువంటి రిబ్కా గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఈ రిబ్కా చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు శ్రద్ధగా వింటే, నేను అధ్యాయాలేమి అంతగా చూపించడానికి ఇష్టపడ్డా కానీ ముందు మీకు వివరించడానికి ప్రయత్నిస్తాను. శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. ఈ రిబ్కా జీవితం చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా కూడా ఉంటుంది. అబ్రహాము ముసలివాడు అయిపోతూ ఉన్నాడు. శారా చనిపోయింది, కానీ ఇస్సాకుకు భార్య కావాలి. అయితే ఆ ఇస్సాకు భార్యను వెతకడం కొరకు అబ్రహాము దగ్గర పనిచేసేటువంటి మంచి పనివాడు, నమ్మకమైనటువంటి దాసుడు. అర్థమైందా? అబ్రహాము దగ్గర పనిచేసే నమ్మకమైనటువంటి దాసుడను అబ్రహాము ఏర్పరచుకొని, అతని పేరు ఎలియాజర్. ఎవరమ్మా? ఎలియాజరు. అయితే ఎలియాజరు దేవుడు పిలిచి, నాయనా, నా కుమారుడు కొరకు నేను ఏ ప్రాంతం నుంచి వచ్చానో ఆ ప్రాంతంలోకి వెళ్ళి నా కుమారుడి కొరకు భార్యను తీసుకునిరా, నా బంధువులు ఇంటి నుండి అని చెప్పేసి అబ్రహాం చెప్పినప్పుడు, ఈ ఎలియాజరు బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎలియాజరు చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైనటువంటి వాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభువా, నా యజమానుడి కుమారుని భార్య నీవే సిద్ధపరచాలి. నేను వెతికితే ఆ బంధువుల్లో ఎవరో ఒకరిని కంటికి నచ్చిన వాళ్ళని తీసుకుని వచ్చేస్తా. అవునా కదా? నేను వెళ్తే ఎలా ఉంటుంది? బంధువుల ఇంటికి అయితే వెళ్తాడు, ఆ కంటికి ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నో బహుమతులు తెచ్చాడు కాబట్టి ఆ బహుమతులు ఇవ్వగానే కాదనకుండా వచ్చేస్తారు. అంతా బాగానే ఉంది. కానీ నేను ఏర్పరచడం కాదు, నా యజమానుడు అబ్రహాము ఏర్పరచడం కాదు, కానీ నా యజమానుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు సరి అయినటువంటి భార్యను నీవే ఏర్పరచు ప్రభువా. ఇదిగో, నేను ఈ బావి దగ్గర ఎవరైతే నాకు మంచినీళ్ళేమని అడుగుతానో, నాకును నా ఒంటెలకును ఎవరైతే మంచినీళ్ళు పోస్తారో వారు మాత్రమే నా యజమానుడి కుమారుడికి భార్య అవుతుంది అని చెప్పేసి దేవుడితో ఏం చేస్తూ ఉంటాడు? ఇతను ఒప్పందం చేస్తూ ఉంటాడు. ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని కళ్ళు తెరవగానే తన ఎదురుగుంటకు వస్తూ ఉంటుంది. అర్థమైందా? తన ఎదురుగుంట వస్తూ ఉంటుంది, కడవ పట్టుకొని వస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చి బావిలోనికి దిగి అక్కడి నుంచి పైకి తీసుకుని వచ్చింది. ఎవరామె?
ఎవరామె? చెప్పాలి, చెప్పలే తల్లి. ఆమె ఎవరు? ఎవరో చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం 15వ వచనం నుంచి ఈమె జీవిత చరిత్ర ప్రారంభం అవుతుంది. చూడండి ఒకసారి. అతడు మాటలాడుట చాలింపక మునిపే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను చూడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈమె ఎవరంట? అబ్రహాము సహోదరుడును నాహోరు కుమారుడైన బెతూయేలు కుమార్తె ఈ రిబ్కా. ఎవరు? బెతూయేలు కుమార్తె ఈ రిబ్కా. ఇందుకు ఈ రిబ్కా దేవుడు ఏర్పరచడానికి గల కారణం ఏమేమో మనం ముందుకు వెళ్తున్న కొద్దిగా మనకు అర్థమవుతుంది. రిబ్కా అనే మాటకు కట్టడం ఏంటమ్మా? మనం ప్రతి స్త్రీని కూడా మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు వారి పేరులో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసామా లేదా? ప్రతి పేరుకి కూడా ఒక అర్థం అనేది ఉంటుంది. ఆ పేరు అర్థం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నాను. మీరు ఆ పేరులో ఉన్నటువంటి అర్థాన్ని జ్ఞాపకం చేసుకుంటే సరిపోద్ది ఎప్పుడైనా సరే. ఎందుకంటే అవ్వ గురించి చెప్పినప్పుడు అవ్వ పేరుకి అర్థం ఏంటి? అమ్మా అవ్వ పేరుకి అర్థం ఏంటి? వదిలిపోయింది. సరే, శారా పేరుకి అర్థం ఏంటి? అది తెలీదా? హాగరు? మంచిది, చాలా బాగా వింటున్నారు. వాక్యం దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని నేను మీకు గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు రిబ్కా పేరుకు ఉన్నటువంటి అర్థము కట్టడం, లేదంటే ఉచితాడు అని అర్థం వస్తుంది. ఏమర్థం వస్తుంది? రిబ్కా అనే పేరుకి అర్థము కట్టడం, లేదంటే ఉచితాడు అని అర్థం వస్తుంది. అయితే ఈ రిబ్కా బెతూయేలు కుమార్తె అని చెప్పాను కదా, అక్కడికి వచ్చింది. తను గబగబా వెళ్ళాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మా నాకు కొంచెం నీళ్ళు ఇవ్వ అని చెప్పేసి అడిగినప్పుడు ఆమె తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి నీళ్లు పోసింది. అతనికి నీళ్లు పోసి అంటది కదా, నువ్వైతే తాగుతున్నావు, మరి నీ ఒంటెల సంగతి ఏంటి? కంగారు పడుకు, నీ ఒంటెలు కూడా నేను నీళ్లు పోస్తాను అని చెప్పేసి అన్నప్పుడు అతను ఆశ్చర్యపోతాడు అనమాట. అంటే తన ఉద్దేశం ఏంటంటే, నాకు మాత్రం మంచినీళ్ళు ఇస్తే సరిపోదు, నా ఒంటెలకు కూడా ఏం కావాలి? మంచినీళ్ళు ఇవ్వాలి. అప్పుడు దేవుడికి ఆమెకు ఉన్నటువంటి సంబంధం సక్సెస్ అయినట్టు అర్థమైందా? రిబ్కా మొట్టమొదటిగా నేను మీకు 10 విషయాలు దీంట్లో జ్ఞాపకం చేస్తాను. త్వరగానే జ్ఞాపకం చేయడానికి ప్రయత్నిస్తాను. శ్రద్ధగా వినండి. రిబ్కాకు సంబంధించి ఎన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను? 10 విషయాలు. మొట్టమొదటిది, రిబ్కా దేవుని నడిపింపు ద్వారా కనుగొనబడింది. ఎవరు? దేవుని యొక్క నడిపింపు ద్వారా కనుగొనబడింది ఈ రిబ్కా. గుర్తుపెట్టుకోండి, నేను ఈ 10 విషయాలు కూడా చెప్తూ ఉన్నాను కదా. రిబ్కా ఎవరు? దేవుని యొక్క నడిపింపు ద్వారా. ఆ రోజు ఎలియాజరు ప్రార్థన చేసినప్పుడు తన కుమారుడికి ఎవరైతే సరైన జోడియో దేవునికి తెలుసు కాబట్టి ఆ సమయంలో అబ్రహాము బంధువుల్లో నుంచే, తనకు సంబంధించినటువంటి బంధువుల్లో నుంచే దేవుడు ఏర్పరిచినటువంటి స్త్రీ ఈ రిబ్కా. కానీ ఈ రిబ్కా యొక్క జీవిత చరిత్ర విధానం ఆలోచిస్తే తను ఒక అన్య దేవతలకు సంబంధించినటువంటి స్త్రీయే. ఎందుకంటే అబ్రహాము జీవితం మొదటి నుంచి కూడా అన్య దేవతలే. ఎందుకంటే వారు విగ్రహాలు తయారు చేసి అమ్మేవారని చెప్పాను కదా, అలాగే వీళ్ళు కూడా విగ్రహారాధికులే. కానీ ఈ రిబ్కా జీవితం మనం సరిగ్గా జ్ఞాపకం చేసుకుంటే ఈమె దేవుని మాటలకు, దేవుని యొక్క ఉద్దేశాలకు లోబడి తిరిగేటువంటి స్త్రీ ఈమె. మొదటి విషయం ఏం చెప్పాను? దేవుని నడిపింపు ద్వారా వచ్చినది. దేవుని నడిపింపు ద్వారా వచ్చింది. వీళ్ళరా మనం కూడా ఏదైనా కావాలనుకున్నప్పుడు, ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా నేను ఈ పని ప్రారంభిస్తూ ఉన్నాను,
ఈ పని చేయాలని ఆశపడుతూ ఉన్నాను, దయచేసి నాకు సహాయం చేయి. ఏం చేశాడు ఆ రోజు అబ్రహాము దాసుడు? ఎలీయెజరు ఏం చేశాడు? ప్రభువా, ఆయన మానాన్ని ఆయన పంపించేశాడు, నా బంధువుల ఇంట్లో నుంచి మంచి కన్యకని తీసుకొచ్చి నా కుమారుడికి వివాహం చేయమని చెప్పేసి అన్నాడు. అయితే చెప్పడానికి అయితే చెప్పాడు, కానీ నాకు ఎలా ప్రభువా, ఏం చేయాలి ప్రభువా నేనని చెప్పేసి దేవునికి ఏం చేశాడు? మొట్టమొదటి అతను ఏం చేశాడు? అతను చెప్పలేదు తల్లిదారు, వింటున్నారా? వింటలేదా? అతను ఏం చేశాడు? దేవుడికి ప్రార్థన చేశాడు. ఈరోజు చాలా మంది కూడా పనులైతే ప్రారంభిస్తున్నారు, కానీ దానిలో దేవునికి చిత్తం ఏంటో కూడా తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దేవునికి చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు, ఏదైనా పని పూనుకున్నప్పుడు, ఏదైనా నీ మనసులో ఆలోచన కలిగి ఉన్నప్పుడు మొట్టమొదటి నువ్వు మోకరించి, ప్రభువా ఇలా చేయాలనుకుంటున్నాను, నీ చిత్తం ఏంటో, అసలు నీ చిత్తం ఎలా ఉందో నేను ఎలా కనుక్కునేది, నాకు నీవు ఇచ్చేటువంటి ఆధారాలు ఎలా ఉంటాయి? తను ఒక ఆధారం కోసం అడిగాడు ఎలియాజరు. ఏమని అడిగాడంటే, నేను ఇప్పుడు మంచినీళ్ళ కోసం ఎవరిని అడుగుతానో వారు కనుక నాకు మంచినీళ్ళు పోసి నా ఒంటెలకు కూడా మంచినీళ్ళు పోస్తే ఆమె నా యజమానుడుకు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు భార్య అవుద్దని చెప్పి తన లోపల ఏమనుకున్నాడు? ఒక రూఢి అయినటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. తను ఏమైతే అనుకున్నాడో, ఏమైతే ప్రార్థన చేశాడో అలాగే అక్కడ జరిగింది. అంటే మొట్టమొదటి తను ప్రార్థన చేయడం వల్ల దేవుడు అక్కడ సూచక క్రియ జరిగించాడు. ఇదిగోయ్యా, నువ్వు కోరుకున్నటువంటి పని ఇలా జరుగుద్ది అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆధారాన్ని చూపించాడు. చాలా మంది కూడా పనులైతే ప్రారంభిస్తున్నారు, కానీ అది దేవుడి చిత్తం ఎంతవరకు ఉందో ఎవ్వరూ అడగట్లేదు. దేవుడి ఉద్దేశం ఏంటో అడగట్లేదు. సొంత పనులు చేసుకుంటూ దేవుని ఉద్దేశాన్ని తెలియకుండా జీవిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. కీర్తన గ్రంథము 10వ అధ్యాయము చూద్దాం. ఒక నిమిషం నేను చెప్తాను. లాస్ట్ మాట చూడండి ఒకసారి. బాధపడు వారి కోరికను నీవు విని ఏం చేసేవాడివి? ఎవరి కోరిక అది? కీర్తన గ్రంథం 10వ అధ్యాయం లాస్ట్ మాట కదా, వచ్చిన మర్చిపోయింది నేను. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం లాస్ట్ మాట, బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. అర్థమైందమ్మా? నీవు ప్రారంభించేటప్పుడైతే ప్రారంభిస్తున్నావు, కానీ దానికి సంబంధించి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు ఏమైతే చేయాలనుకుంటున్నావు మొట్టమొదట ఏం చేస్తాడు? ఆయన వింటాడమ్మా నీ ప్రార్థన. నువ్వు చేయడం మాత్రమే కాదు, నీవు చేసే ప్రతి పని కూడా ఆయన వింటాడు మొదట. ఆయన వెనుకున్న మాత్రం కార్యాలు జరగవు నీ జీవితంలో. ఆయన వెనుకున్న మాత్రం అద్భుతాలు నీ జీవితంలో ఎంత మాత్రం కూడా జరగవు. ఎప్పుడైతే గమనించండి, నువ్వు పలానా పని చేయాలని అనుకున్నప్పుడు నువ్వు బాధపడుతుంటే నీ బాధ చూసి తట్టుకునే దేవుడు అయితే కాదు నీ దేవుడు. ఆ రోజు ఎలియాజరు అదే బాధపడుతున్నాడు. ప్రభువా, ఆయన మాత్రం పంపించేశాడు, నేను ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో, ఎవరిని అడగాలో, ఇప్పుడు వచ్చి నా కోసం పిల్లలు పంపిస్తామంటే ఊరుకుంటారమ్మా? అసలు నువ్వు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చావో, నా కూతురు తీసుకుని వెళ్తానంటున్నావు, ఊరుకుంటారా? ప్రభువా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి తను అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? తన ప్రార్థనను ఏం చేశాడు? తన ప్రార్థన విన్నాడు. కాబట్టి ప్రతిఫలాన్ని పొందుకోగలిగాడు. రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి మనం చేయాల్సింది దేవుని ఆత్మ చేత నడిపింపబడాలి. సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా తీసుకుని వెళ్ళకూడదు. అతను దేవుని ప్రేరేపణతో ఆ కార్యాన్ని చూశాడు, కానీ సొంతంగా వెళ్ళి అడిగాడా? అతను మోకరించి ప్రార్థన చేస్తాడు, ప్రభువా, ఇదిగో నాకు ఎవరైతే నీళ్ళు ఇస్తారో, ఎవరైతే నా ఒంట్లకు నీళ్ళు పోస్తారో
వారే నా యజమానుడి భార్య అవుతుందని చెప్పేసి ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలమే అక్కడ కార్యం. మరొకసారి చదవండి అన్నమాట. దేవుని ఆత్మచేత అక్కడ నడిపించబడ్డాడే కానీ, అర్థమవుతుందా? దేవుని ఆత్మచేత తను ప్రార్థన చేసే ప్రారంభించాడు అక్కడ పని. ఆ ప్రార్థన చేయకపోతే ఆ కార్యం జరిగేదా? అంత అద్భుతాన్ని అతను చూసేవాడా? కాబట్టి ఈ లోకంలో చాలా మంది కూడా ఇటువంటి ఆత్మను కోల్పోయే చేయాలనుకున్నటువంటి ప్రతి పని కూడా మధ్యలోనే ఆపేస్తూ ఉన్నారు. ప్రారంభించడానికైతే ప్రారంభిస్తూ ఉన్నారు, కానీ ఎవరు కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఆ రోజు రెబెక్కాను గురించి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. మధ్యలో ఈ సందర్భం అనుకోకుండా జ్ఞాపకం వచ్చింది కాబట్టి గుర్తు చేశాను. మనం ఏం పని చేసినా కూడా దేవుని ఆత్మ చేత జరిగించబడాలి. దేవుని ఆత్మ ద్వారా ఈ రెబెక్కా కనుగొనబడింది. ఏం చేసింది? మొదటి మాట ఏంటి? దేవుని ఆత్మ ద్వారా ఈ రెబెక్కా కనుగొనబడింది. రెండవది ఆదికాండం 24వ అధ్యాయము 25వ వచనంలో సహాయపడే గుణం కలిగింది రెబెక్కా. ఏం కలిగింది? చెప్పాలి. సహాయపడే గుణం కలిగినటువంటి స్త్రీ ఈమె. 25వ అధ్యాయమా 24వ అధ్యాయం 25వ వచనం అనుకుంటున్నాను. చూడండి. 24:25 వచనం. మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమును ఉన్నవనగా ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. అప్పటికప్పుడు తన మనసులోకి వచ్చేసింది ఆలోచన. వెళ్ళాడు, అక్కడ ఆమెను చూశాడు. అమ్మ, నువ్వు ఎవరి కుమార్తె అంటే, నేను ఎవరి కుమార్తె అంది? ఎవరి కుమార్తె అంది? బెతీయేలు కుమార్తెనయ్యా, నాహోరు కుమారుడు బెతీయేలు కుమార్తెనగా, అయితే నువ్వు కూడా అబ్రహాము సంతానమే, అబ్రహాముకు సంబంధించిన దానివే. అయితే నేను ఈ రాత్రి మీ ఇంట్లో ఉండడానికి నాకేమైనా అవకాశం దొరుకుద్దా అని చెప్పేసి అన్నప్పుడు ఆమె అంటది కదా, నువ్వు మాత్రమే ఉండడం కాదయ్యా, నీతో పాటుగా తీసుకొచ్చిన ఈ ఒంటెలు కూడా నేను మేత పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, మా ఇంట్లో స్థలం ఉంది, రా అని చెప్పేసి పిలుస్తూ ఉంది. అంటే తనకున్నటువంటి రెండవ లక్షణం ఏంటి? ఎదుటి వారికి సహాయపడేటువంటి గుణం కలిగింది. సామెతల గ్రంథం తీద్దాం ఒకసారి. 3వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనం. మేలు చేయుట నీకు చేతనైనంత దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుతీయకు. అర్థమైందా? ఆ రోజు ఎలియాజరు వచ్చి సహాయపడినప్పుడు రెబెక్కా, నువ్వెవరో కొత్తవాడివి, మా ఇంటికి తీసుకెళ్తే మా అమ్మ నాన్న ఊరుకోరని చెప్పేసి అనలేదు. రెండయ్యా, నేను మాట్లాడతాను మా ఇంటి వారితో, నువ్వు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తూ ఉన్నట్టున్నావు, రా ఈ రోజు రాత్రికి మా ఇంటి దగ్గర బస చేద్ది, కానీ నీవును నీ ఒంటెలను సమృద్ధిగా ఉండడానికి నా ఇంట్లో అన్నీ సమకూర్చి పెడతాను. అంత గొప్ప గుణం కలిగినటువంటి స్త్రీ అమ్మ ఈ రెబెక్కా. ఈరోజు చదువుకున్నావు కదా, మేలు చేసే సమయం వచ్చినప్పుడు నీకు చేతనైనంత వరకు చేయడానికే ప్రయత్నించాలి, కానీ నీ చెయ్యప్పుడు కూడా వెనక్కి తీసుకోవద్దు. ఎవరైనా నీ దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు సహాయం చేయడానికే ప్రయత్నించండి. అర్థమైందా? సహాయం చేయడానికి ప్రయత్నించండి, కానీ ఎవరిని కూడా అన్యాయంగా విడిచిపెట్టేయకండి. అది దేవునికి ఇష్టం కాదు. ఇంకొక మాట కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనంలో అంటాడు కదా, ఇలాంటి వారికి కనుక మీరు ఎవరైనా సాయం చేస్తే దేవుని మహిమ ఇప్పుడు కూడా మీకు తోడుగానే ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనం. అందుకు రాజు మిక్కిలి అల్పులైన నా ఈ సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకు మిక్కిలి అల్పులైన వీరిని మీరు ఆశ్రయించారు, వీరికి మీరు సహాయం చేశారు, కాబట్టి నాకు కూడా చేసినట్లే.
అర్థమైందా? మీరు ఎవరైనా సరే సహాయం కొరకు వచ్చినప్పుడు వారికి గనక మీరు సహాయం చేస్తే అది దేవుడిని చేసినట్లే. ఎప్పుడైనా గమనించండి, మనం చాలా మంది ఇంటి దగ్గరికి అడుక్కోవడానికి వచ్చినా, ఏదైనా సహాయం కొరకు వచ్చినా చాలా నీచంగా మాట్లాడతాం, చులకనగా చూస్తూ ఉంటాం, పంపించేయడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, మరలా చదవమా మాట 40వ వచనం, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు ఒకరికి మీరు చేసింది కనుక నాకు కూడా చేసినట్లే. వాళ్ళకు మాత్రమే కాదు, వాళ్ళకి చేస్తే నాకు చేసినట్లే. చేస్తున్నారా? సహాయం చేసే గుణం ఎంతమందికి ఉంది మీలో? ఎదుటి వారికి సహాయం చేసే గుణం ఎంతమందికి ఉంది? ఎంగిల్ చేస్తే కాకని కూడా తోలరు కొంతమంది. ఎందుకంటే 4 అన్నం మెతుకులు ఎవరికెళ్తే ఏమని భయం. అవునా కదా? అవునా కదమ్మా? చెప్పరే తల్లి. ఎంగిల్ చేస్తే కాకని తోలితే అన్నం మెతుకులు ఎక్కడ ఊడి అవతల పడతాయో అనే భయంతో అంటారు కదమ్మా. ఇది పెద్ద సామెతే, నేను కొత్తగా చెప్పట్లేదు. ఎవరైనా సహాయం కొరకు వచ్చినప్పుడు తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నించమని బైబిల్ గ్రంథం చెప్తుంది. కారణం ఏంటంటే ఆ రోజు రెబ్కా చేసింది ఆ సహాయం, కాబట్టి దేవుడి చేత ఏర్పరచబడింది. మొదటి మాట ఏంటి? మొదటి మాట ఏంటి? మొదటి మాట ఏంటమ్మా? దేవుడి నడిపింపు ద్వారా కనుగొనబడింది. రెండవది, ఎదుటి వారికి సహాయం చేసే గుణం కలిగింది. మూడవది, దేవుడి చిత్తానికి లోబడినటువంటి స్త్రీ. మూడవ మాట ఏంటమ్మా? దేవుడి చిత్తానికి లోబడినటువంటి స్త్రీ. ఎలియాజరు ఇంటి దగ్గరికి వెళ్ళాడు, బంధువులందరినీ కలిశాడు. ఏం చేశాడు? ఎలియాజరు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు, తన బంధువులందరినీ కలిశాడు. కలిసి అందరికీ కూడా శుభమని చెప్పాడు. ఇదిగో అయ్యా, నన్ను మీ బంధువులైనటువంటి అబ్రహాం పంపించాడు. తన కుమారుడు చాలా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అబ్రహాం కూడా దేవుడు బహుగా అబ్రహాంను ఆశీర్వదించాడు. తన కుమారుడికి భార్య కావాలట, మీ బంధువుల్లో నుంచి భార్యను తీసుకురామని చెప్పి నన్ను పంపించాడు అని చెప్పేసి అన్నప్పుడు రెబెకా మాత్రమే కాదు కానీ తన కుటుంబ వారందరూ కూడా చాలా అన్యోన్యత కలిగిన వారు అనుకుంటారు. ఏమన్నారో తెలుసా? 24వ అధ్యాయం 31వ వచనంలో సరిగా చూడండి ఒకసారి. 24వ అధ్యాయం 31వ వచనంలో చూడండి. ఆది కాండంలోనే లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము. దేవునికి స్తోత్రం. ఏమన్నారమ్మా వాళ్ళందరూ కుటుంబ సభ్యులు? ఏమన్నారు? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా. 31వ వచనం అమ్మా, ఆది కాండం 24వ అధ్యాయం 31వ వచనం. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. గుమ్మం కాడే ఉండిపోవనలేదు. నువ్వు ఎవరో కొత్తవాడివి, ఎప్పుడు నీ ముఖం చూసింది లేదు అని చెప్పేసి అనలేదు. ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు పొరపాటున ఇంటి గడప ఎక్కడో మనం రోడ్డు మీద ఉండే మాట్లాడి పంపించేస్తూ ఉంటాం. ఈ కుటుంబం అంతా కూడా చాలా గొప్ప స్థితిలోనే ఉంది. ఈ కుటుంబం అంతా కూడా అందరినీ కూడా సమకూర్చి, అంటే అందరినీ కలుపుకొని పోయే కుటుంబంలో కనిపిస్తూ ఉంది. రెబెకాను మాత్రం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, కానీ ఆ రెబెకా యొక్క బంధువులు కూడా, తన సొంత వారు, తన ఇంటి వారు కూడా అందరినీ ఆకర్షించేవారుగానే ఉన్నారు. ఆ రోజు అతను వెళ్ళి చెప్పాడు, అయ్యా, అబ్రహాముకి కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడికి ఒక భార్య కావాలి, మీ ఇంట్లో నుంచి ఈ రెబెకాను నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను, నా యజమాను కుమారుడికి ఇస్సాకుకి భార్యను చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు వారు అంటున్నారు కదా, ఇది దేవుని కార్యము. ఏంటది? ఇది దేవుని చిత్తమును జరిగించేదిగా ఉంది. కాబట్టి తన కుమార్తెను ఆశీర్వదిస్తూ ఉన్నారు. అమ్మా, నువ్వు వేవేలకు తల్లి వగుదువు గాక. దేవుని స్తోత్రం. వేవేలకు తల్లి వగుదువు గాక అని చెప్పేసి తల్లిదండ్రులు ఆశీర్వదించారు. ఆశీర్వదించి పంపిస్తూ ఉన్నారు. నువ్వు ఎలాగో మా ప్రాంతాన్ని, మా ఏరియాని అంతా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు కాబట్టి కొంతకాలం ఉండేళ్ళమ్మా, అలా చదువుకుంటే కిందకి రండి, సమయాన్ని బట్టి నేను ముగించాలి కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోతున్నాను, చదువుకుంటూ ముందుకు రండి. అయితే నువ్వు వేవేలకు తల్లి వగుదువు గాక అని చెప్పేసి దీవించి కొంతకాలం మాతో ఉండమ్మా, కొంతకాలం మాతో ఉంటే మాకు కూడా తృప్తిగా ఉండదని చెప్పేసి తనని అక్కడ ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అబ్రహాము
తన దాసుడైనటువంటి ఎలియాజరు తన తోడుకుని బయలుదేరడానికి ముందు జరిగినటువంటి సన్నివేశం ఇది. తర్వాత 4వ మాట చూద్దాం. 4వ మాట చూద్దామా? ఎన్ని మాటలు అయినాయి? 3 మాటలు. 3వ మాట ఏంటి? దేవుడి చిత్తానికి లోబడినటువంటి స్త్రీ ఈమె. అబ్రహాము ఎలియాజరు వచ్చి, నిన్ను నాతో కూడా తీసుకెళ్ళబోతూ ఉన్నానమ్మా, ఇస్సాకుకు నేను భార్య చేయబోతున్నానమ్మా అంటే, సాధారణంగా ఏ ఆడపిల్లైనా సరే మాట్లాడేటువంటి మొట్టమొదటి మాట, ఆ కాలంలో ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ నేను ఆ కాలంలో లేను, ఇప్పుడు జనరేషన్ బట్టి మాట్లాడుకుందాం. ఇప్పుడు కనుక పొరపాటు వచ్చి మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటావంటే అసలు నేను ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ, నీ అబ్బాయి ఎవరో, నీ ముక్కు మొక్క నాకు తెలీదు అంటారనరా? అవునా కదా? ఈ మధ్య చాలా ఫ్యాషన్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ముందు ఏం చేయాలి? వాడు పెళ్లికి ముందు కొంతకాలం జర్నీ జరగాలి. అప్పుడు కనుక ఒకరినొకరు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం జరగాలి? అయితే ఈ రెబెకా దేవుడి చిత్తానికి లోబడేది కాబట్టి, దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని ఆ చిత్తానికి లోబడేది కాబట్టి, ఆ రోజు ఎలియాజరు వచ్చి ఇస్సాకుకు నేను భార్యగా చేద్దామని వచ్చానమ్మా అనగానే ఇలాంటి మాటలు ఏమీ మాట్లాడకుండా ఆ మాటకు లోబడింది. తనతో పాటుగా వెళ్ళడానికి ఏం చేసిందను? ఒప్పుకుంది, నిరాకరించలేదు. అసలు ముక్కు ముఖం ఎవరిదో తెలియదు. అసలు అబ్రహాము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఈమె పుట్టిందో లేదో కూడా తెలియదు. అసలు పుట్టలేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అబ్రహాంకి అప్పటికి ఎవరు లేరు, పిల్లలు లేరు కాబట్టి ఈమె పుట్టినట్ట. ఇప్పుడు అబ్రహాము కుమారుడికి ఈమెను ఏం చేయాలి? పెళ్లి చేయాలి. అంటే ఈమె అసలు పుట్టనే లేదు. అసలు అబ్రహాం ఎలా ఉంటాడో తెలీదు. ఈమె పుట్టినప్పుడు ఆయన లేడు కాబట్టి, వెళ్ళిపోయాడు కదా అప్పటికే. అబ్రహాం ఎలా ఉంటాడో తెలీదు, తన కొడుకు ఎలా ఉంటాడో తెలీదు, తన ముక్కు మొక్క నాకు తెలీదు, ఎలా ఉంటాడు, ఏ కలర్లో ఉంటాడు, ఎంత సంపాదిస్తూ ఉంటాడు, ఎంత చదువుకున్నాడు, ఏంటి అని చెప్పి అసలు ఏమీ అడగలేదు. వెంటనే తల వంచింది. నడువయ్యా, ఇది దేవుడి చిత్తం అనుకుంటా. ఇది దేవుడి చిత్తానికి తల వంచేటువంటి స్త్రీ ఆమె. ఎంత మాత్రం కూడా లోకానుసారంగా జీవించేటువంటి జీవితం తనది కాదు అని అర్థమవుతుంది. ఎందుకంటే లోకానుసారంగా జీవించే స్త్రీ అయితే అసలు ఆ మాట ఒప్పుకోకపోను. అయ్యా, నువ్వేదో రోడ్డు మీద కనిపించావు, మంచినీళ్ళు అడిగావు, ఇచ్చాను, ఇంటికి తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చాను, కదంతా నా ఒంటికి సహాయం చేయమన్నావు, చేశాను, అంతవరకు ఓకే. నువ్వు ఇక్కడ నన్ను తీసుకెళ్తానంటున్నావు, ఎవరికో పెళ్లి చేస్తానంటున్నావు అంటే కుదరదయ్యా అని చెప్పి ఏమాత్రం కూడా తను ఎదురు చెప్పలేదు. 4వ మాట ఏం మాట అన్నది? దేవుడి చిత్తానికి లోబడేటువంటి స్త్రీ. దేవుడి చిత్తానికి లోబడే వారి గురించి కొన్ని మాటలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అయితే తర్వాత మాట, 4వ మాటను మనం జ్ఞాపకం చేద్దాం కదా. 3వ మాట ఏంటది? దేవుడి చిత్తానికి తల వంచినటువంటి స్త్రీ. అయితే 4వ మాటను కూడా మనం చూద్దాం. చూడండి, అక్కడి నుంచి ఎలియాజరు ఆమెను ఎక్కించుకుని, ఒక ఒంటె మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అక్కడ ఎన్నో అధ్యాయంలో ఉన్నాం మనం? 24వ అధ్యాయం చదువుకుంటూ వస్తూ ఉన్నాం కదా. ఇక్కడ మనకు ఒక లోయ కనపడుద్దమ్మా. షయీరు లహోయి లోయి అని కనబడుతుంది. చూడండి, షయీరు లహోయి లోయి అంటే ఒకనొక సమయంలో హాగరు దేవుడి కోసం అరణ్యంలో ఇటువైపు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఆగి, హాగరు నీకేమొచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి పోయిన వారం మనం ప్రశ్న వేసాం, గుర్తుందా? ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అన్నప్పుడు, అయ్యా నేను వచ్చిన ప్లేస్ అయితే తెలుసు కానీ ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు అంది. అయితే నువ్వు కంగారు పడద్దు, మరలా వెనక్కే వెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను, ఆమె ఏం చెప్తే దానికి లోబడి అని చెప్పేసి అంది కదా. ఆ సమయంలో హాగరు అక్కడ ఉండి దేవుడికి ఒక పేరు పెట్టింది, ఎల్రోయి. ఎల్రోయి చూచుచున్న దేవుడు అని చెప్పి పేరు పెట్టింది కదా. ఏ పేరైతే ఏ ప్రదేశంలో ఉండి పెట్టిందో అదే ప్రదేశంలో ప్రతిరోజు సాయంత్రం పాటు ఇస్సాకు అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. అదే ప్రదేశంలో ఇస్సాకు అక్కడికి వచ్చి దేవుడితో గడుపుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో సాయంత్రం అయింది, ఆ ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండగా దూరం నుంచి ఎలియాజరు తనతో పాటుగా పక్కన ఉన్నటువంటి ఒంటి మీద ఈ రెబెకా కనిపించింది. కనిపించినప్పుడు పరుగు పరుగున వచ్చాడు. పరుగు పరుగున రాగానే వెంటనే రెబెకా తన ఒంటి మీద నుంచి దిగిపోయి, ఎలియాజరు
ఆ వచ్చే వ్యక్తి ఎవరు అని అడిగింది. 25వ వచనంలోకి వచ్చి 25వ అధ్యాయంలోకి వచ్చేసాం మనం. ఆ వచ్చే వ్యక్తి ఎవరు అని అడిగినప్పుడు, ఈయనమ్మా నువ్వు చేసుకోబోయేటువంటి వ్యక్తి అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఎవరు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు అనగానే, ఆ మాట వినగానే వెంటనే పైనుంచి కిందకు ముసుగు వేసేసింది తను. వెంటనే తను ఏం చేసింది? అమ్మా మీకు సరిగా అర్థం చేయాలంటే 24వ అధ్యాయం 62వ వచనం చూడండి ఒకసారి. ఇస్సాకు బెయేలు లహాయిలోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురమండును. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రెబెక్క కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటెల మీద నుండి దిగి మన ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగా, ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ఏం చేసిందమ్మా? ఆమె వెంటనే ఏం చేసింది? ఇతనేనమ్మా నా యజమానుడు, నువ్వు చేసుకోబోయే భర్త అని చెప్పగానే వెంటనే తను ఏం చేసింది? అలో రాయందా ఏమంది? కనీసం తనని చూడడానికి కూడా ఇష్టపడ. వెంటనే ఇతనే అనే విషయం తెలియగానే తన ఒంటి మీద నుంచి దిగింది కదా, ముసుగు వేసేసింది. అయితే ఈ మాటకి అర్థం ఏంటో చెప్తున్నాను. 4వ మాట అమ్మా ఇది. భర్తను గౌరవించే స్త్రీ తను. ఏం చేది? భర్తను గట్టిగా చెప్పారు ఈ మాట. భర్తను గౌరవించే స్త్రీ ఈమె. వచ్చేది తన యజమానులు ఉన్న విషయం తెలియగానే వెంటనే తన ఒంటి మీద నుంచి దిగి ముసుగు వేసి తనకి ఏం చేసిందంటే లోబడింది. ఈమెనమ్మా నీ భర్త అనగానే ఏం చేసింది? లోబడింది. ఈ రోజుల్లో చాలా మంది అలా లోబడేవారు ఉన్నారా లేరా? ఎంతమంది ఉన్నారు భర్తకు లోబడేవారు? సాధించేవారు ఉన్నారా? సనిగేవారు ఉన్నారా? గొనిగేవారు ఉన్నారా? భర్తకు లోబడేటువంటి స్త్రీలు ఎంతమంది? భర్తకు లోబడేటువంటి స్త్రీలు ఎంతమంది? భర్త మాటకి ఎదురు చెప్పకుండా నువ్వు ఏది చెప్తే దానికే నేను సై అనే స్త్రీలు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఎక్కడికి నడిపిస్తే నేను అక్కడికే నడుస్తాననేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? అమ్మా సామెతల గ్రంథం చేద్దాం చూడండి. స్త్రీల గురించి స్పష్టంగా సామెతల గ్రంథంలోనే మనం చదవాలి. 19వ అధ్యాయం 14వ వచనం. 19వ అధ్యాయం 14వ వచనం చూడండి అమ్మ ఒకసారి. అయిపోయింది వాక్యం చూడండి అమ్మా. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. చదివేమా? గృహమును విత్తమును ఇతరులిచ్చిన స్వాస్థ్యము. ఏ భార్య అమ్మాయి? సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఈ బుద్ధులన్నీ కూడా రెబ్కాలో కనబడుతున్నాయా లేవా? మొదటిగా దేవుని చేత కనుగొనబడింది. రెండవది ఎదుటి వారికి సహాయం చేసే గుణం కలిగింది. మూడవది దేవుని చిత్తానికి లోబడేటువంటి స్త్రీ. నాలుగవది భర్తను గౌరవించే స్త్రీ, సుబుద్ధి గల స్త్రీ. చదివారు కదమ్మా మాట సామెతల గ్రంథం. ఏ స్త్రీ ఏమా? ఏ స్త్రీ? సుబుద్ధి గల స్త్రీ కాదు, గౌరవించే స్త్రీ. భర్తను గౌరవించే స్త్రీ. గదిలో పెట్టి ఇరగబాదేది కాదు. బయటికి మాత్రం ఎవరు కొడుతున్నట్టు తెలుస్తుందంటే, పాపం భర్త చూడమ్మా రోజు వచ్చి భార్య నిలబడుతున్నాడు అంటారు, కానీ అసలు కదా ఎవరికి తెలియదు. లోపల ఎన్ని తల్లులు తినవుతాడు బయటికి కదా. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? భర్తను గౌరవించేటువంటి స్త్రీ ఈమె. సామెతల గ్రంథంలోనే 31వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూడండి ఒకసారి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఏమమ్మా ఈమె? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఇవన్నీ కూడా భర్తను గౌరవించే స్త్రీలకు సంబంధించినవే.
సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ ఒకరు, గుణము కలిగినటువంటి వారొకరు. ఈ రెండు విషయాలు కూడా మీ మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు దేవుని స్తోత్రం చెప్తాం. రెప్పుగా లోబడిందా లేదా? వెంటనే భర్తను చూడగానే తలకు ముసుగు వేసిందా లేదా? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాను కదా, 11వ అధ్యాయంలోకి వచ్చేసరికి ముసుగు వేసుకునేటువంటి స్త్రీల గురించి స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు వివరించే టైం లేదు. అయితే ఆ ముసుగు ఎందుకని వేసుకోవాలంటే భర్తను గౌరవించడంలో, భర్త అధికారానికి లోబడడంలో, నువ్వు ఏది చెప్తే దానికి నేను లోబడతాను, నేను నీకు లోబడి ఉంటాను, నీ అధికారానికి నేనేం చేస్తాను, నీ అధికారానికి నేను లోబడి ఉంటాను. సాధారణంగా ఇప్పుడు ఈ మాట గురించి మనం స్పష్టంగా వివరించుకోవాలంటే విచిత్రంగా ఉంటుంది ఇతని క్యారెక్టర్ అన్నాను కదా, ఇతని జీవితం విచిత్రంగా ఉంటుంది అన్నాను కదా. సర్వసాధారణంగా మందిరంలోకి రాగానే స్త్రీలు ఎందుకని ముసుగు వేసుకుంటారో మీకు ఎప్పుడన్నా తెలుసా? బైబిల్ గ్రంథంలో మీరు ప్రతి విషయాన్ని కూడా వినడానికి ప్రయత్నించినప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి మర్మం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించారు. స్త్రీలు బైబిల్ మందిరంలోకి రాగానే మొట్టమొదటి ముసుగు వేసుకుంటారు. ఎందుకనంటే సంఘానికి శిరస్సు ఎవరమ్మా? సంఘానికి శిరస్సు ఎవరు? చెప్పరేంటమ్మా? సంఘమునకు శిరస్సు ఎవరు? కొన్ని స్త్రీకి శిరస్సు ఎవరు చెప్పండి? పురుషుడేనా? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. సంఘమునకు శిరస్సు ఎవరు? క్రీస్తు. అమ్మా పాస్టర్ గారు కదా, ఇంకా నయమన్నారు గారు. పాస్టర్ గారు కదమ్మా. ఎప్పుడైనా గమనించండి, మీరు ఎప్పుడు కూడా దైవజనుడు అందరినీ కూడా మోటివేట్ చేయడానికే తప్ప ఆయన కూడా దేవునికి దాసుడే. దేవునికి దాసుడిగానే చూడండి, కానీ ఆయనకి మాత్రం ఉన్నతమైనటువంటి పీఠం ఎప్పుడు ఏవద్దు. అర్థమైందా? దేవునికి దాసుడు గుమ్మలో కడిగిపెట్టినప్పుడు మంచినీళ్ళు ఇవ్వండి, చక్కగా ఆతిథ్యం ఇచ్చి ఆయన్ని సత్కరించడంలో తప్పు లేదు, కానీ ఆయనకు మాత్రం మొదటి పీఠం ఎప్పుడు వేయకండి. నేను దేవుని సేవలోనే ఉన్నాను, దేవుని యొక్క దాసులానే జీవిస్తున్నాను, కానీ నేనే చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు అలా చేస్తూ వచ్చారేమో, కానీ దేవుని దాసునికి మొదటి ప్రేరేపణ ఎప్పుడు కూడా ఇవ్వద్దు. మనం ఏం చేసినా కూడా దేవునికి మాత్రమే ఏం చేయాలి? మొదటి ప్రేరేపణ ఎవరికి ఇవ్వాలి? మొదటి ప్రేరణ దేవునికి మాత్రమే ఇవ్వండి, కానీ దాసులకు కాదు ఇవ్వాల్సింది. అర్థమైందా లేదా? దాసులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు కూడా లోకం నుంచి తీయబడిన వారే. వారు మాత్రం గొప్పగా కనిపించాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా దీనంగా కనిపించాలని కాదు. కాకపోతే ఏంటంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం కాబట్టి ప్రత్యేకంగా వారు కనబడటం వారికి దేవుడు ఇచ్చినటువంటి వరం. అర్థమైందా? చాలామంది ఏంటంటే ఎక్కువ శాతం కార్యాలు పొందుకోలేకపోవడానికి కారణం, స్వస్థతలు పొందుకోలేకపోవడానికి కారణం, గృహాల్లో ఏంటది ఏదైనా అనుకున్న పని జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? చాలామంది తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన సత్యం. ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నామమ్మా నువ్వు అంటే మాస్టర్ గారి కోసం అన్నారట. అర్థమైందా? ఎవరు ఎందుకు వెళ్తున్నావు ప్రార్థనకి? నువ్వు ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు అంటే కారణం ఏంటి? ఇప్పుడు సమాధానం చెప్పండి. రెబ్బక సంగతి కలిసి పక్కన వెళ్దాం. ముందు అసలు విషయాలు తెలియకుండా బైబిల్ గ్రంథంలో అసలు విషయాలు తెలియకుండా మనం ఎంత చేసినా అది వ్యర్థం తల్లి. మనం ప్రార్థనకు వచ్చేది దేనికోసం వస్తున్నాం అంటే మాస్టర్ గారి కోసం కాదు వచ్చేది. అర్థమైందా? మాస్టర్ గారి కోసం కాదు రావాల్సింది, అలాగని చెప్పేసి దేవుడి కోసం కూడా కాదు రావాల్సింది. దేనికోసం నువ్వు మందిరానికి వస్తున్నావో తెలుసా? దేనికోసం వస్తున్నావో తెలుసా? నీ కోసం, నీ కుటుంబం కోసం మాత్రమే మందిరంలోకి వస్తున్నావు. నువ్వు ఈరోజు పనికి ఎందుకు వెళ్తున్నావు అంటే నా యజమానుల కోసం అంటే అది కుదరదు అక్కడ. అర్థమైందా? లేకపోతే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే ఆ పని కోసం కాదు నువ్వు వెళ్ళేది, నీ కోసం, నీ ఇంటి కోసం నువ్వు అక్కడికి వెళ్ళేది. పగలస్తమానం ఒండి నలకొట్టుకునేది ఎందుకు? పగలస్తమానం తిండి తిప్పలు లేకుండా ఎండలో మండేది ఎందుకు? నీ కోసం,
నీ పిల్లల కోసం, నీ కోసం, నీ కుటుంబం కోసం. అలాగే మందిరంలోకి వచ్చేది ఎందుకు? పాస్టర్ గారి కోసం కాదు, దేవుని కోసం కాదు. నువ్వు వచ్చినా రాకపోయినా నీ దీవించడానికి సిద్ధంగానే ఉన్నాడు ఆయన. కాకపోతే నీ విధేయతను బట్టి, నీ క్రియను బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కానీ నువ్వు మందిరంలోకి రాగానే మొట్టమొదట నీకు కుటుంబాన్ని ఇచ్చినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబం వర్ధిల్లించడం కొరకు దేవుడిని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి దేవుడి యొక్క సహాయాన్ని అడిగి, నువ్వు యజమానుడి దగ్గరికి వెళ్ళావు, పనివాడి దగ్గరికి వెళ్ళావు, రైతు దగ్గరికి వెళ్ళావు. ఆ రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు పగలస్తమానం పని చేస్తే ఆ రైతు నీకు ఇచ్చినటువంటి జీతాన్ని తీసుకుని ఆయనకు ఒక నమస్కారం పడేసి వచ్చేస్తావు. వచ్చేసి ఆ రోజంతా సంతోషంగా ఉంటాం. ఎందుకంటే ఈ రోజు పగలంతా నేను నా కుటుంబం కొరకు కష్టపడ్డాను అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత వారికి కావాల్సిన సమకూరుస్తావు. కాబట్టి యజమానుల కోసం కాదు వెళ్ళింది, నీ కోసం మాత్రమే నువ్వు వెళ్ళావు. ఎప్పుడైనా గమనించండి, నువ్వు మందిరంలోనికి ఎందుకు వచ్చావంటే నీ కోసం మాత్రమే నువ్వు రావడానికి ప్రయత్నించు. పాస్టర్ గారి కోసమో, పాస్టర్ గారి కోసమో, లేకపోతే నీ బంధువులు పిలిచారనో, నీ స్నేహితులు పిలిచారనో దేవుడి కోసమో నువ్వు మందిరంలోనికి రావాల్సిన అవసరం లేదు. నీ జీవితం బాగుపడాలంటే, నువ్వు మంచి స్థితిలో ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, ప్రభువా ఈరోజు నేను ఎలాగైనా సరే ఖాళీ చూసుకుని అర్జెంటుగా నీ మందిరంలోకి వెళ్ళిపోవాలి. ఈరోజు ఏదో ఒక రకంగా ఒక గంట అయినా సరే నేను దేవుడి సన్నిధిలో గడపాలి, వెళ్ళాలి. ఎందుకు వెళ్తున్నావమ్మా? అయ్యా నా కుటుంబం బాగోలేదయ్యా, అయ్యా నా పిల్లలకి బాగోలేదయ్యా, అయ్యా నా పిల్లలకి చదువుల్లో తోడుగా ఉండాలయ్యా దేవుడు, వెళ్ళిపోవాలి అర్జెంటుగా. దేనికోసం వెళ్తున్నావు? వెళ్ళాలయ్యా, వెళ్ళి నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేయాలయ్యా దేవుడికి. అది ఉద్దేశం పెట్టుకోండి. ఇప్పుడన్నా అర్థమవుతుందా? మందిరానికి ఎందుకు వెళ్తున్నావు? నీ కోసం, నీ పిల్లల కోసం మాత్రమే మందిరానికి వచ్చి, ప్రభువా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవా, ప్రభువా నా ఇంటిని జ్ఞాపకం చేసుకోవా, ప్రభువా నా సమస్తాన్ని నువ్వు వర్ధిల్లింపచేయవా, ప్రభువా నేను ఈ కోరికతో వచ్చాను, ఈ ఆశతో వచ్చాను, ఈ ఆలోచనతో వచ్చానని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు ప్రార్థన చేసేవాడు. రోజుకు ముమ్మారు దేవుడి కోసం చేయలేదు తన ప్రార్థన, తన కోసం చేశాడు. దావీదు పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. ముమ్మారు ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాడు, ప్రభువా నేను చేసిన తప్పు క్షమించు ప్రభువా. తన కోసం చేశాడా, దేవుడి కోసం చేశాడా? తన కోసం మాత్రమే ప్రార్థన చేసేవాడు. అబ్రహాం ప్రార్థన చేసేవాడు. దేవుడి కోసం చేసేవాడా, తన కోసం చేసేవాడా? ప్రభువా నన్ను దీవిస్తానన్నావు, ఆకాశ నక్షత్రాల కంటే విస్తరింపజేస్తానన్నావు, ఇసుక రేణువుల కంటే గొప్పగా చేస్తానన్నావు, ఇప్పటి వరకు పిల్లలే లేరయ్యా అని చెప్పేసి ఎవరి కోసం చేశాడు? అబ్రహాము తన కోసమే చేసుకున్నాడు. యోబు ప్రార్థన చేశాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, ఆయనకే మహిమ కలుగును కాక. ప్రభువా నేనేమన్నా నీ దృష్టిలో ఏమన్నా తప్పులు చేశానా? అయితే నన్ను క్షమించు, నేను ఎలా ఉన్నా కూడా నిన్నే స్తుతిస్తాను. కానీ అర్థమైందా? ఎలా ఉన్నా నేను నిన్నే స్తుతిస్తాను, నిన్ను మాత్రం విడిచిపెట్టను ప్రభువా అని చెప్పేసి తన కోసం మాత్రమే ప్రార్థన చేసుకున్నాడు. అలాగే ఈ రోజు నువ్వు దీవించబడాలంటే సరైన వాక్యం తెలియకుండా మాత్రం అస్సలు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు సరైన వాక్య విధానం తెలియకుండా మాత్రం ప్రార్థన చేయొద్దు. చాలా మంది అంటారు, రండి రండి రండి, వచ్చి ఏం చేస్తున్నావు? ఎవరు పోగు చేయడానికి వెళ్తున్నావు మందిరానికి? ఎవరు ఉద్ధరించడానికి వెళ్తున్నావు మందిరానికి? దేనికోసం నువ్వు మందిరం అడుగు పెడుతున్నావు? నువ్వు అన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నావు, కానీ ఇంకా అదే ఇల్లు, అదే జీవితం, అదే బ్రతుకు. ఎక్కడ ఆశీర్వదించబడ్డావు, ఎక్కడ దీవించబడ్డావు? నువ్వు ఎందుకు వెళ్తున్నావు ప్రార్థన కంటే? నీ దగ్గర సరైన సమాధానం లేదు. ఎందుకు వెళ్తున్నావు ప్రార్థన కంటే? నీ దగ్గర సరైన ఉద్దేశం లేదు, సరైన ఆలోచన అస్సలు లేదు. నువ్వు ప్రార్థనకి మాత్రం వెళ్తున్నావే కానీ అసలు దేనికోసం వెళ్తున్నావు నీకు తెలియట్లేదు. ఈరోజు ఒక తీర్మానం తీసుకోవడానికి ప్రయత్నించు, ఒక ఆలోచన కలిగి జీవించు. అసలు నేను మందిరానికి నిజంగా దేనికి వెళ్తున్నాను, దేనికోసం నేను మందిరంలో అడుగు పెడుతున్నాను? ఇంకా నా జీవితం అలాగే ఉండిపోయింది, ఇంకా నా కుటుంబం అలాగే ఉండిపోయింది, ఇంకా నా జీవితం అలాగే ఆగిపోయింది. ప్రార్థన చేయమ్మా. నీవు చేసేటువంటి ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని బాగు చేస్తుంది. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నిన్ను బాగు చేయడం మాత్రమే కాకుండా నీ కుటుంబానికి కూడా సరైన మార్గంలో తీసుకెళ్తుంది ఆ ప్రార్థన. మందిరానికి వచ్చావు, పాటలు పాడావు, వాక్యం విన్నావు, ఆ వాక్యంలో నువ్వేం తెలుసుకున్నావో తెలుసుకున్నటువంటి వాక్యాన్ని నీ మనసులో ఉంచుకోవడం మాత్రమే కాకుండా వాక్యానుసారంగా ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రభు ఆ వాక్యం నా నుంచి ఎవరు ఎత్తుకెళ్ళిపోకూడదు, వాక్యాన్ని అనుసరించి నడుచుకునే మనస్తత్వం నాకు దయచేయి. ఆ రోజు రెబెకా దేవుని మాటకు లోబడింది, తన భర్తకు లోబడింది, తన భర్తను గౌరవించింది. మందిరానికి ఎందుకు వస్తున్నావు? ముసుగు ఎందుకు వేసుకుంటున్నావు అంటే సంఘానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలి? ప్రభువా నీ అధికారానికి నేను
తల వంచుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ అధికారానికి నేను తల వంచుతున్నాను. నువ్వు నన్ను దీవించాలంటే దీవించు, శపించాలంటే శపించు. ఇదిగో ముసుగు. ఏం చేసాం ఆ రోజు? రెబ్కా ఏం చేసింది? ఇస్సాకు చూడగానే ముసుగు వేసేసింది. ఈరోజు దేవుడి మందిరంలోకి రాగానే నువ్వేం చేయాలి? ముసుగు వేసి, ప్రభువా నీ అధికారానికి నేను లోబడ్డాను, నీ అధికారంలోకి నేను లోబడిపోయాను. నన్ను దీవించాలనుకున్నా నీవే, హెచ్చించాలనుకున్నా నీవే, ఆశీర్వదించాలనుకున్నా నీవే, లేదా నన్ను త్రొట్టిల్లిపోయేలా చేయాలన్నా, లేదు నా జీవితం ఇలాగే ఉండిపోవాలన్నా అంతా కూడా నీవే. ఇదేనమ్మా మందిరంలోకి వచ్చే వారందరూ ముసుగు వేస్తారు. ఎందుకు వేస్తారో వాళ్ళకే తెలియదు, ఏదో అలవాటు అంతే. వాళ్ళు వేసారు, నేను వేయాలి. లేకపోతే మందిరానికి వెళ్ళగానే ముసుగేసేయాలి అర్జెంటుగా. అదొక అలవాటుగా చేయకండి. మందిరంలోకి వచ్చేటప్పుడు మన మనసు కనిపించాలి, దేవా దేవా ఇదిగో నీ అధికారానికి నేను తల వంచుతూ ఉన్నాను. భర్త పెడుతూ ఉన్నప్పుడు భార్య ఎలాగైతే తల వంచుకునే కాసేపు సరే కోపంగా ఉన్నాడు కదా అని చెప్పి ఎలాగైతే తల వంచి నిలబడద్దో, అమ్మాయి పలాంది చెయ్యి అనగానే ఎలా అయితే తను భర్తకు లోబడద్దో, అలాగే దేవుని సన్నిధిలోకి వచ్చిన నువ్వు కూడా దేవుడు నువ్వు చేసినటువంటి పనికి నిన్ను గద్దిస్తే ఆ గద్దింపు విని మరలా ఎప్పుడు కూడా ఆ తప్పు చేయకుండా సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు. దేవుడు నువ్వు చేసిన పనికి నిన్ను ఆశీర్వదిస్తే ఇంకా గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి ప్రయత్నించు. నిన్ను ఆశీర్వదించాలన్నా, నిన్ను మంచి స్థితిలో ఉంచాలన్నా అది నీ క్రియను బట్టి ఉంటుంది. ప్రతిఫలం ఎలా దొరుకుతుందో తెలుసా? వాని క్రియలు చెప్పిన దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. అలాగే మందిరంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. దేవుడి మందిరంలో అడుగు పెట్టగానే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలని. ఎందుకంటాడంటే నువ్వు మందిరంలోకి రాగానే ఇక నీ ధ్యాస ఎవరి మీద ఉండకూడదు. వెంటనే ముసుగు వేసుకోవడం, నీ ముఖం ఇంకెవరికి చూపించాల్సిన అవసరం లేదు. ప్రభువా ఇదిగో నీ అధికారానికి నేను తల వంచుతూ ఉన్నాను, నీ అధికారానికి నేను లోబడుతూ ఉన్నాను. ఆ రోజు రెబ్కా చేసిన పని అదే. తర్వాత ఇంకొకటి 5వ మాట, ఇక నేను రిఫరెన్స్లే వివరించను కానీ డైరెక్ట్గా మిగిలిన 5 మాటలు నేను మామూలుగా చెప్పేస్తాను. ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వాక్యాల్లో వీటిని వివరించుకోవడానికి ప్రయత్నిద్దాం. 5వ మాట ఇస్సాకుకు ధైర్యం చెప్పేదిలా ఉంది. ఇస్సాకుకు ధైర్యం చెప్పేదిలా ఉంది. ఎందుకో తెలుసా? ఇస్సాకు రెబ్కాని వివాహం చేసుకున్న కొంతకాలానికి తన తల్లి అయిన శారా చనిపోయింది. శారా చనిపోయినప్పుడు రెబ్కా చాలా శోకానికి గురైపోయాడు, చాలా బాధలో గెలిపోయాడు. ఆ బాధలో ఉన్నప్పుడు వెనకుండి వెన్ను తట్టింది, ధైర్యం చెప్పింది. అబ్రహాము ముసలివాడే, కొన్ని ఏమన్నా ఎవరి కాలంలో పుట్టాడా? ముసలితనంలో పుట్టాడు కాబట్టి ఇక అబ్రహాము కూడా చనిపోయాడు. అబ్రహాము చనిపోయాడు, ఇస్సాకు శారా చనిపోయింది. అయితే ఇస్సాకు ఒంటరివాడైనప్పుడు తోడుగా నీడగా ఉండి ఇస్సాకును ముందుకు నడిపించినటువంటి స్త్రీ రెబ్కా. అర్థమైందా? ఇస్సాకును ముందుకు నడిపిస్తూ వచ్చింది, ధైర్యం చెప్పేది. దుఃఖాక్రాంతుడై జీవించినప్పుడు వెనుకుండి వెను తట్టి ధైర్యంగా ఉండు, నీకు భయం లేదు, నేను ఉన్నాను కదా అని చెప్పి తనను ఎంతగానో ప్రేమించింది. తనకు ధైర్యం చెప్తూ ముందుకు వెళ్ళింది. తర్వాత 6వ మాట, తను ప్రార్థనా శక్తి కలిగినటువంటి స్త్రీ. ఎవరు? ప్రార్థనా శక్తి కలిగినటువంటి స్త్రీ. ఎందుకో తెలుసా? తన వివాహం చేసుకున్న తర్వాత చాలా కాలం వరకు తనకు పిల్లలు కలగనప్పుడు దేవుడికి అనేక సార్లు ఈ రెబ్కా ప్రార్థన చేసేది, ప్రభువా నాకు గర్భఫలం కావాలి. అయితే దేవుడు గర్భఫలం ఇచ్చిన తర్వాత కూడా ఆ లోపల నొప్పి తట్టుకోలేక మళ్ళీ మోకరించింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా తను ఏం చేసేది? ప్రార్థన చేస్తూనే వచ్చేది. ప్రభువా ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నా, నా వల్ల కావట్లేదంటే దేవుడు స్వయంగా మాట్లాడాడు, అమ్మా కంగారు పడకు, నీ గర్భంలో ఉన్నది 2 జనాంగాలు తల్లి, నీ గర్భంలో ఉన్నది 2 జనాంగాలమ్మా. ముందు నేను వెళ్తానని చెప్పి ఇద్దరు లోపల కొట్టుకున్నారు, అందుకే నీకు నొప్పి వస్తుంది. అర్థమైందమ్మా? ఇద్దరు లోపల ఏం చేస్తున్నారు? ఒక యుద్ధమే చేసేస్తున్నారు. లోపల 2 జనాంగాలు ఉన్నాయి నీ లోపల. కాబట్టి కంగారు పడుకు, కొంచెం ఓర్చుకో అమ్మా, సమయం దగ్గర పడుతుంది కదా, త్వరలోనే భూమి మీదకి వచ్చేస్తారు. దేవుడు రెబ్కాతో మాట్లాడాడు అంటే దేవుడు రెబ్కాతో మాట్లాడాడంటే రెబ్కా ఎప్పుడు ఏం చేసేది?
ప్రార్థన చేస్తూనే ఉండేది, ప్రార్థన ఆసక్తితో జీవిస్తూనే ఉండేది. ఇది 6వ మాట. 7వ మాట చూద్దాం. ఇక్కడ నుంచి తన జీవితం చిన్నాభిన్నం అయిపోయింది. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో, పిల్లలు పుట్టిన తర్వాత తన జీవితంలో ప్రార్థన అనేది కోల్పోయింది. చాలా మంది కూడా అవసరం తీరిన తర్వాత దేవుడిని దూరం చేసుకుంటా ఉంటారు. ఇక దేవుడిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడరు. రెబెకా కూడా మొదట్లో చాలా మంచిగా ప్రవర్తించింది, చాలా మంచిగా ఉన్నటువంటి స్త్రీ. ఎప్పుడైతే పిల్లలు పుట్టారో అప్పటి నుంచి దేవుడికి దూరం అయిపోయింది. ఏం చేసిందో చూద్దాం. కుమారులను సరిగా పెంచలేకపోయింది. తను ఏం చేసింది? కుమారులను సరిగా పెంచలేకపోయింది, సరిగ్గా ప్రేమించలేకపోయింది. యాకోబును మాత్రం చాలా మంచిగా గౌరవంగా చూసుకుంది. యాషావును మాత్రం సరిగా పట్టించుకోలేదు. ఏశావేమో తండ్రి నమ్మకంలో పెరిగాడు, అడవిలోకి వెళ్ళి వేటాడి వస్తూ ఉండేవాడు. యాకోబు మాత్రం తల్లి చెంతనే ఉండి ఇంట్లో వంటలు నేర్చుకుంటా ఉండేవాడు. తల్లిని ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. అయితే ఈమె చేసినటువంటి భయంకరమైన తప్పు ఏంటంటే ప్రేమించడం విషయంలో పార్షియాలిటీ చూపించింది. ఇద్దరిని ఒకేలా ప్రేమించలేకపోయింది, ఇద్దరిని వేరువేరుగా ప్రేమించింది. ఎందుకనంటే తను మొదటగా ప్రార్థన చేసినప్పుడు, అమ్మా నీ గర్భంలో ఉన్నది 2 జనాంగాలమ్మా, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని దేవుడు వాగ్దానం ఇస్తాడు కదా. అయితే తను ఆ వాగ్దానం దగ్గర ఆగిపోయిందేమో అనుకుంటున్నాను నేను. యాకోబునే ఎక్కువగా ప్రేమించింది, ఏశావుని సరిగా ప్రేమించలేకపోయింది. తను చేసినటువంటి పొరపాటు అక్కడే జరిగింది. తర్వాత 8వ వచనం ఏంటంటే, యాషావుకి అవిశ్వాసి అయినటువంటి కోడలను తీసుకొచ్చి ఆ కోడల చేతిలో నానా చిత్రం మొదలుపడింది. ఎవరో? రెబెకా. దేవుడి చిత్తం ఏంటో తెలుసుకోకుండా దేవుని మరి తన ఇస్సాకును పెళ్లి చేసుకునేటప్పుడేమో దేవుడు అంత కార్యం జరిగించాడు. రెబెకా తన కొడుకు పెళ్లి చేసే విషయంలో మాత్రం రెబెకా అంత జాగ్రత్త తీసుకోలేకపోయింది. ఒక అన్యురాలను ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఆ అన్యురాలు నానా చిత్రవాద చేసేది. మీరు 25వ అధ్యాయం చదువుకుంటారండి. ఏశావుకి భార్య మహా అన్యురాలు. ఆమె పేరు గురించి కానీ ఆమె ప్రస్తావన గురించి కానీ అసలు బైబిల్ గ్రంథంలో లెక్కించబడలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈమె ఏశావు భార్య వల్ల రెబెకా అనేక శ్రమలను అనుభవించాల్సి వచ్చింది, అనేకమైన శోధనలు అనుభవించాల్సి వచ్చింది. ఈ లోకంలో అత్తకే కోళ్ళకి పడదనే సామెత ఆ కాలం నుంచే జరిగింది. అస్సలు వాళ్ళిద్దరికి పడేది కాదంట, అస్సలు వాళ్ళిద్దరికి కుదిరేదే కాదంట. ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య, ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది రెబెకాకును యాషావు భార్యకి. అంటే అత్తకి కోళ్ళకి అస్సలు పడేది కాదు. అయితే ఇంకొక తప్పు ఏం చేసిందో తెలుసా? దేవుడి చిత్తాన్ని తన చేతితో తీసేసుకుంది. ఏంటా దేవుని చిత్తం అంటే, చిన్నవాడు ఆశీర్వదించబడతాడు, పెద్దవాడిని దేవుడు తన జ్యేష్ఠత్వాన్ని లాక్కుంటాడు. అయితే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడన్న వాగ్దానం ఈమె నెరవేర్చేసింది, కానీ దేవుని చిత్తం ఏంటో తెలుసుకోలేకపోయింది. ఏంటనంటే తను ఏశావుకి ఆశీర్వాదం ఇద్దానని చెప్పేసి ఇస్సాకు అడవికి వెళ్ళి నా కోసం మంచి వేటను తీసుకురమ్మని చెప్పేసి అన్నప్పుడు గబగబా ఈ మాట చాటుగా వినేసి, అదేంటి ఆశీర్వాదం అంతా పెద్దోడికి పోతే మరి దేవుని యొక్క ఉద్దేశం ఏమో యాకోబును ఆశీర్వదించాలని కదా, మరి ఇదేంటి పరిస్థితి అని చెప్పేసి గబగబా బయటికి వెళ్ళి ఒక మంచి మేకపోతుని తీసుకొచ్చి దాన్ని రెడీ చేసి పైనేమో యాకోబుకి ఒంటి నిండా కప్పేసి ఇస్సాకు దగ్గరికి పంపించి ఏశావులో నటించమంది. ఆశీర్వాదాన్ని అంతా కూడా దొంగచాటుగా తీసేసుకుంది. అక్కడ దేవుని చిత్తం నెరవేరిందా? దేవుని చిత్తం నెరవేర్చకుండా సొంత నిర్ణయం తీసుకుని అన్యాయంగా ఆశీర్వాదం సంపాదించుకుంది. ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తానన్నప్పుడు ఏదో ఒక రకంగా ఆశీర్వదించేవాడేమో, ఏదో ఒక రకంగా దీవించేవాడేమో, కానీ అలా దీవించడానికి ఒప్పుకోలేదు. సొంత నిర్ణయం తీసుకుంది. ఏదో ఒక రకంగా నా కుమారుడు ఆశీర్వదించబడాలి, యాషావుకి ఆశీర్వాదం దక్కడానికి వీలేదు అనుకుంది. వెంటనే యాకోబుని ఆశీర్వదించేలా చేసింది. దేవుడి చిత్తాన్ని సొంతంగా వాడేసింది. అక్కడ చేసినటువంటి మరొక తప్పు, ఇంకో తప్పు ఏంటో తెలుసా? 10వ మాట, చివరి మాట, లాస్ట్ పొరపాటు. అసలు కన్న కొడుకుల ప్రేమకు నోచుకోకుండా చచ్చిపోయింది. తన కుమారుడిని తన అన్నయ్య దగ్గరికి పంపించింది. అయ్యా వెళ్ళిపో, అక్కడికి వెళ్ళి అక్కడే ఉండు,
మీ అన్నయ్య కోపం చల్లారేంత వరకు అక్కడే ఉండు అని చెప్పి అక్కడికి పంపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఆయన ఏం చేశాడు, 14 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. వెళ్ళిందేమో ఒక 7 సంవత్సరాలు, అక్కడ ఉన్నదేమో ఒక 7 సంవత్సరాలు, మళ్ళీ ఇంకో భార్య కోసం ఇంకొక 7 సంవత్సరాలు, 21 సంవత్సరం అక్కడ గడిచిపోయింది. ఈ గ్యాప్లో ఈమె కుమారుడి కోసం ఎదురు చూసి చూసి చూసి, అప్పట్లో మరి ఫోన్లు లేవు కదా, ఉత్తరాలు కూడా లేవు కదా, కుమారుడి విశేషం ఎలా ఉందో తెలుసుకోవడానికి. ఆ కుమారుడి గురించి ఇటు పక్కనేమో పెద్ద కుమారుడు చూస్తేనేమో మొదటి నుంచి అతను ప్రేమించలేదు, మొదటి నుంచి అతను దగ్గరికి తీసుకురాలేదు. కాబట్టి పెద్ద కుమారుడి విషయంలో దూరం అయిపోయింది, ఆ ప్రేమను ఉంచుకోలేకపోయింది. అలాగని చెప్పి చిన్న కుమారుడు అన్న సరిగా చూసుకుందాం, తన కోడలు పిల్లలతో ఆడుకుందాం అనుకుంటానికి లేదు. ఇతనేమో పారిపోయి దూరంగా బతుకుతున్నాడు. కాబట్టి అటు ఆ పిల్లలకి నోచుకోలేకపోయింది, ఇక్కడ అసలు కోడలతో కూడా ఉండలేకపోయింది. చివరాఖరికి తన బ్రతికి ఏమైపోయిందంటే, ఏమైపోయింది తన జీవితం? పుత్ర దుఃఖంతో నిండిపోయింది. తను చేసినటువంటి తప్పులు మొదటిగా బాగానే ఉంది, అన్నిటికీ తల వచ్చింది, అన్నిటికీ ఉపయోగపడింది, దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుంది, దేవునికి లోబడింది, తన భర్తకు లోబడింది, తన భర్తను జాగ్రత్తగా చూసుకుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే కుమారులు పుట్టారో వెంటనే దేవునికి దూరం అయిపోయింది. దేవునికి దూరం అయిపోవడమే కాదు, దేవుని చిత్తాన్ని సొంతంగా వాడేసింది. తన కుమారుని దూరంగా పంపించింది. ఇంకా వస్తాడని చెప్పి కుమారుడి కోసం ఎదురు చూసి 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 చివరాఖరుకు కన్ను మూసేసింది. అర్థమైందా? ఇంకొక విషయం, తను చేసిన పొరపాటులో ఇంకొక పొరపాటు ఏంటో తెలుసా? పిల్లలు పుట్టిన తర్వాత భర్తను పట్టించుకోవడం మానేసింది. భర్త అదే మంచం మీద ఉండేవాడు 24 గంటలు. గమనించారో లేదో, మీరు వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. ఇస్సాకు ఎప్పుడు ఆ మంచం మీదే ఉండేవాడు. ఇక్కడ వంట చేయడం, కుమారుడికి ఇచ్చి పంపించడం, వంట చేయడం, కుమారుడికి ఇచ్చి పంపించడం. ఆ కొడుకు పెద్ద కొడుకు వెళ్ళి వేటాడడం, ఆ వేట తీసుకొచ్చి తల్లికిస్తే ఆ తల్లి వంట చేసి యాకోబుకి ఇస్తే ఆ యాకోబు వెళ్ళి ఇస్సాకుకి ఇచ్చేవాడు. కానీ ఈ మధ్యలో పిల్లలే రాజకీయం నడిపించారు. కానీ ఇస్సాకు గురించి కానీ రెబెకా గురించి కానీ మధ్యలో వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నట్టు, వాళ్ళిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు బైబిల్ గ్రంథంలో లెక్కించబడలేదు. చివరాఖరుకు తన జీవితం ఏం చేసుకుంది? పాడు చేసేసుకుంది. ప్రియులారా, ఈ మాటలు మీతో ఎంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నానంటే, మనము రెబెకా వంటి జీవితం, మొదటిలో తను చాలా భక్తిగా ఉండేది, ఉండగా తన జీవితం అంతా నాశనం చేసుకుంది. మనం కూడా అంతే, మొదట్లో ఎంతో భక్తి చూపిస్తాం దేవుని విషయంలో, ఎంత ప్రార్థన చేస్తామో, ఎంత కన్నీరు కాస్తామో, ఎంత వేదనతో ఉంటామో, ప్రభువా అని చెప్పి పాటల్లో మనమే ఉంటాం, వాక్యంలో మనమే ఉంటాం, అన్ని విషయాల్లో మనమే ఉంటాం. ప్రార్థనకి రావాలంటే అందరికంటే ముందు వచ్చి కూర్చునేది మనమే, పాట పాడమంటే అందరికంటే దెబ్బలాడి మరీ మైకి తీసుకునేది మనమే. కానీ ఉండగా భక్తి ఏమైపోతుంది? మనకున్న అవసరాలను దేవుడు తీరుస్తూ ఉండి మనల్ని ఒక స్థితిలో ఉంచడం ప్రయత్నించేసరికి ఏమైపోతున్నామంటే భక్తిలో సన్నగిలిపోతున్నాం, దేవునికి విధేయత చూపించలేకపోతున్నాం, దేవుడి ప్రేమను పొందుకోలేకపోతున్నాం, రోజుకి దిగజారిపోతూ ఉన్నాం. అలాంటి పరిస్థితి ఇంకెప్పటికీ తెచ్చుకోకుండా మొదట ఉన్న ప్రేమ కడవరకు ఉండేలాగా చూసుకుందాం. దేవుడు అంటున్నాడు కదా, మొదట ఉన్న ప్రేమ చల్లారిపోతూ ఉంది, దాన్ని చల్లారనివ్వద్దు, కడవరకు కూడా ఒకేలా ఉండడానికి ప్రయత్నించండి. ఈ రోజు నువ్వు ఆపదలో వచ్చినప్పుడు దేవా అని చెప్పి ఎలాగైతే కన్నీరు కార్చావో, ఎలాగైతే వేదనతో ప్రార్థన చేస్తావో, నీ జీవితం కడవరకు కూడా అటువంటి ప్రేమ కలిగి దేవుని విషయంలో ఉండాలి. కానీ రెబెకా వలె మొదట భక్తితో ఉండి తర్వాత దేవుని విషయంలో సన్నగిలిపోయి ఆఖరికి దిక్కులేని దానిలాగా తన జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంది. అటువంటి పరిస్థితి మనలో ఎవరికి రాకూడదని కోరుకుందాం. ఈ 10 విషయాలు మీరు విన్నారా? 10 విషయాలు విన్నారా? మొదటిది ఏంటి? మొదటిది నేను మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత ఎప్పుడన్నా ఉన్నప్పుడు రాసుకోవడం ప్రయత్నించండి. మొదటిది 1, దేవుని నడిపింపు ద్వారా ఏర్పరచబడింది రెబెకా. 2వది, ఎదుటి వారికి సహాయపడే గుణం కలిగింది రెబెకా. 3వది, దేవుని చిత్తానికి లోబడేటువంటి స్త్రీ రెబెకా. 4వది, భర్తను గౌరవించేటువంటిది రెబెకా. 5వది, ఇస్సాకుకు అంటే తన భర్తకు ధైర్యం చెప్పి అతను దుఃఖ స్థితిలో కూడా నేనున్నాను భయపడకని చెప్పి వెనకుండి వెనుతట్టు నడిపించింది రెబెకా. 6వది, ప్రార్థనా శక్తి కలిగినటువంటి స్త్రీ. దేవుడు మాట్లాడాడు స్వయంగా, భయపడకమ్మా నీ లోపల ఉన్నది 2 జనాంగాలని మాట్లాడా. అంటే తన ప్రార్థన చేయడం వల్ల కదా
తను ప్రార్థన చేసేది అంటే ఎప్పుడు కూడా ప్రార్థనలో గడిపేది. ప్రార్థన శక్తి కలిగినటువంటి స్త్రీ రెబెక్క. ఈ 6 విషయాలు బాగానే ఉన్నాయి, మంచిగానే జీవించింది. 7వ మాటకు వచ్చేసరికి కుమారులను సరి అయిన త్రోవలో పెంచలేకపోయింది రెబెక్క. 8వది అవిశ్వాసి అయిన కోడలను పెద్ద కొడుకు తీసుకొచ్చి చేసి కోడల విషయంలో నరకయాతన చూసింది. ఇద్దరికి పడక చాలా ఇబ్బందులు పడింది రెబెక్క. 9వది దేవుని చిత్తాన్ని సొంతంగా వాడేసింది. అంటే దేవుడు దీవిస్తానన్నాడు కదా, అదేంటి యాషావుకి చేస్తానన్నాడేంటి ఆశీర్వాదాలు, మరి యాకోబుని కదా దీవించేదని చెప్పేసి అదేదో నేనే చేస్తానని చెప్పి ఇస్సాకు ద్వారా దొంగతనంగా యాకోబుకి ఆశీర్వాదాలు వచ్చేలాగా చేసి చాలా పెద్ద పొరపాటు చేసేసింది. లాస్ట్కి పుత్ర శోకంతో చనిపోయింది. ఏ ప్రేమకు నోచుకోలేక, అటు పెద్ద కొడుకు ప్రేమ లేదు, భర్త ప్రేమ లేదు, చిన్న కొడుకు ప్రేమ లేదు, ఏమీ లేకుండా అన్యాయం అయిపోయింది. ప్రియులారా, ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అటువంటి స్థితి మన జీవితాల్లో రాకూడదని, మొదటి ప్రేమ చివరి వరకు కూడా అలాగే కొనసాగాలని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించుకుందాం. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి అమ్మ, ప్రార్థన చేద్దాం. ఈరోజు రెబెక్క జీవితాన్ని మనం తెలుసుకున్నాం. రెబెక్క జీవితాన్ని మనం తెలుసుకున్నాం. ఈ రెబెక్క జీవితంలో పేరన్నారు అశోక్ గురించి అంట. మీరు ప్రార్థన చేయండి అమ్మా. జంజన్ సత్తమ్మ సాక్షి పెట్టారు. ముందుగా దేవుని నామానికి వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంతోషాన్ని వందనాలు. ఇదే రోజు నాడు శుక్రవారం అన్యం ఇక్కడే ఉంది. అయితే మా అమ్మగారు రైస్ మిల్లో చేస్తారు పని. అంటే రైస్ మిల్లో పెద్ద రైస్ మిల్ అది వీటికి 50 బిల్డింగ్లు చేస్తుంటాడు. అయితే కరెక్ట్ అక్కడ వెంటకి అయిపోయిందంట. పిల్లడు మెయిన్ కట్టేసేయాలంటే కొట్టుకుని పడుకున్నాడంట. అనిలు పడుకునేటప్పటికి చేతి మీదకి వచ్చేసింది. చేతి మీదకి వచ్చేసేసరికి చెయ్యంతా గొప్ప వచ్చేసి కాలిపోయింది. కొట్టేటప్పటికి కళ్ళు పోవాల్సింది. తిరిగేటప్పటికి చెప్పాల్సి వచ్చి కొట్టేసింది. అయితే అలా పడిపోయేటప్పటికి వాటర్ గారు తీసుకెళ్ళిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళి అవన్నీ చూసుకొని